కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా, ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మిడికూడులో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటికి? పోనీ ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు, అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా. ఇన్ని గొడవలు జరిగినాయి. కొత్త కనేస్పాడు గ్రామంలో పాపం మహిళల్ని గంగమ్మ గుడిలో నిర్బంధించి ఇళ్ల మీద స్వైర విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు? ఇద్దరి మీద ఒకే కేసులు, ఒకే సెక్షన్లు అంట. ఇదా మీరు చేపెట్టే ధర్మం? ఇదా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్నా, ఈరోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు ఈ అధికారులను వేసింది? మీరు కాదా? అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు? ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు? ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా? అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా? ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు? ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసులు వేస్తాం. వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్కి కూడా మా ప్రయత్నాలు మావి ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం. అవి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పటికే ఆలస్యం కాలేదు. ఇప్పటికైనా ఆ వీడియోలు చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి, ఇంకా కౌంటింగ్ దాదాపు 10 రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి, న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగునుగుణంగా మీరు కూడా వ్యవహరించండి. మేమేం మా పిటిషన్సే కాదు, తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా. కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి ఉసుగొల్పారు, క్షేత్రస్థాయికి పోవాలి కదా. కేవలం ఒక ఘటనని తీసుకొని నిందితుల్ని శిక్షించడమే కాదు, నిందితుల్ని ఫ్రేమ్ చేయటం కాదు, ఆ ఘటనకి పర్యవసానంగా ముందు ఏం జరిగిన ఇన్సిడెంట్స్ అవి జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది. మాకొచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు. అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారు పోయి ప్రతిఘటించాడు. అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా? ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా? అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమీ చేయకుండా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే అది కరెక్ట్. అంతేనా మీరు చెప్పాలనుకుంటుంది? దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్. ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్. మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం, కేసులు వేస్తాం. వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఎవరిది తప్పు, ఎందుకు జరిగింది ఆ తప్పు పర్యవసానం ఏం జరిగినాయి కూడా ప్రజలకు తెలుసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి. దానికి అన్ని చర్యలు మేము చేపడతాం. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరో ఆపలేరు. మాచర్లలో ప్రజాబలంతో అతను 4 సార్లు గెలిచాడు, 5వ సారి గెలుస్తాడు. ఈరోజు ఏదో ఒక 4-5 అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు. చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం, ఎదుర్కొంటాం. ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు? ఇదే నసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు పేలినాయి. ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత. ఆయన చెప్తున్నాడు. ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు వాళ్ళ బంధువుల్ని చేయలేదా? దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ రోజు ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే? ఆ రోజు ముందుకు పోలేదా? మళ్ళీ ఈరోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. ఈరోజు అల్లర్లకు కారణం ఇవే కదా.